ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉండాలంటే నేను డైలీ ఒక ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. కీర్తన 90:14 మీ జీవితాంతమందు సంతోషంగా ఉన్నట్టు కృపతో తృప్తిపరచమని మోసే చేసిన ప్రార్థనను మీరు కూడా డైలీ చేయండి. ఎప్పుడు మన కృపతో నింపబడతామో అప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చిన గాక, ప్రతి బంధకాలు శాపపు కాడులు విరిగిపోను గాక, మిమ్మల్ని బాధ పెట్టే ముళ్ళు ఏదైనా సరే అది ఇప్పుడే యేసు నామములో విరిగిపోతున్నాయి. మీకు క్షేమం కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి. కొన్ని రోజులనే అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:10-13 చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగచేసెను అని రాయబడి ఉంది. భూమికి వెలుగు ఇవ్వటానికంట దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశంలో వెలుగునిచ్చే జ్యోతులను కలుగచేస్తాడంట. అవును దేవుని బిడ్డలారా, ఇదే దేవుని యొక్క వాక్యం. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు కనపడుతుంది. ఎక్కడ చీకటి ఉందో అక్కడ దేవుడు వెలుగును కలుగచేస్తున్నాడు. ఎక్కడ కీడు ఉన్నాయో అక్కడ మేలును కలుగచేస్తున్నాడు. ఎక్కడ పాపం ఉందో ఆ పాపాన్ని తొలగించి దేవుడు క్షేమాన్ని కలుగచేస్తున్నాడు, పరిశుద్ధతను కలుగచేస్తున్నాడు అనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ భూమికి వెలుగిచ్చిన వాటిని దేవుడు దేనితో కనెక్ట్ చేశాడంటే ఈ భూమిలో ఉంచలేదు, వాటిని ఆకాశం యొక్క విశాలంలో ఉంచానని బైబిల్లో రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, ఈ భూమికి వెలుగిచ్చే వాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవదూతలు, తర్వాత దేవుని యొక్క సేవకులు. అంతేకాదు యేసు ప్రభు మనందరిని చూసి పలికిన మాట ఏంటంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు వారు పలికాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారని యేసు ప్రభు వారు పలికాడు. అవును, యేసు క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోకానికి వెలుగై ఉన్నారు. ఒకరిని ప్రభులోనికి నడిపిస్తే మీరు వెలుగిచ్చే దీపము. మీరు ఎవరైనా కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు. మీరు కొందరిని ప్రభులోనికి నడిపిస్తే ఖచ్చితంగా మీరు జ్యోతులని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. అయితే మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? ఆకాశంలో, అనగా పరలోకములో దేవుడు ఉంచాడు. ఎవరెవరైతే దేవుని సేవలో వాడబడుతున్నారో, నాలాగా మీరు వాక్యం చెప్పకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో సేవకి తోడ్పడవచ్చు, పరిచర్య చేయవచ్చు, లేకపోతే పర్సనల్గా చర్చికి వచ్చి మిగిలిన రోజుల్లో కొంతమందిని ప్రభులోనికి నడిపించవచ్చు, కొన్ని ఆత్మల కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేయవచ్చు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మలను దేవుడు పరలోకంతో కనెక్ట్ చేసి ఉన్నాడు, పరలోకములో ఉంచి ఉన్నాడు. మీ జీవం క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన తండ్రి యొక్క గుడిపాసం దగ్గర ఉన్నాడు. కాబట్టి మీరు పర సంబంధమైన వారు, మీరు ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. మరణం మిమ్మల్ని ఏలుబడి చేయదు, తెగులు మిమ్మల్ని ఏలుబడి చేయదు, అంధకార శక్తులు మిమ్మల్ని ఏలుబడి చేయదు. మీరు ప్రత్యేకించబడిన వారనే విషయాన్ని మర్చిపోవద్దు. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే ఎవరెవరైతే ప్రకాశించేవారుగా ఉన్నారో, వెలుగిచ్చేవారుగా ఉన్నారో, ఈ లోకానికి వెలుగై ఉన్నారో, మీరందరూ కలకాలము చిరకాలము ప్రభుకు ఎప్పుడు ప్రభు సన్నిధిలో వెలిగించేవారుగానే ఉండాలి. మీ దీపము ఆరిపోకూడదు అనేది నా ప్రత్యేకమైన ప్రార్థన. అవును, ఎందుకంటే ఈ భూమిలో ఏ ఒక్కరిని దేవుడు పరలోకంలో కనెక్ట్ చేయలేదు, పరలోకంలో ఉంచలేదు. ఈ భూమికి వెలుగుగా ఉన్న ఆ వెలుగిచ్చే ఆ దీపాన్ని మాత్రం, జ్యోతిని మాత్రం దేవుడు పరలోకంలో ఉంచాడు, ఆకాశ విశాలంలో ఉంచాడు. కనుక వెలుగిచ్చే మీరందరూ, క్రైస్తవులందరూ దీవించబడదురు గాక, వర్ధిల్లగాక, మీరు కృపాక్షేమం వెంట వచ్చిన గాక,
మేలు కలిగిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మేలు చేయండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, విడుదల, ఆశీర్వాద, స్వస్థత, అద్భుతం ఇచ్చండి ప్రభా. ప్రతి కీడు, శోధన, ప్రమాదం తప్పించండి ప్రభా. కీర్తన 91:11 ప్రకారం తండ్రి నీ దేవతలు పంపి కాపాడండి, ప్రతి శోధన నుండి కాపాడండి, ప్రమాద కీడు నుండి తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన ఆశీర్వదించును గాక, బలపరచును గాక. యోహాను సువార్త 14:1 మీ వాగ్దానం.